భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంచర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్తో పాటు మరో వ్యక్తి వేధిస్తున్నారని ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. వెంటనే వాళ్లను సస్పెండ్ చేయాలని కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ధర్నాలో స్పృహ కోల్పోయిన శ్రీలత అనే ఆశా కార్యకర్తను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. ఆశా వర్కర్లను నోటుకొచ్చినట్లు దూషిస్తున్న బంజర్ పిఎస్సిహెచ్ఓపై చర్యలు, ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు హెచ్ఈఓలపై చర్యలు, ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు హెచ్ఈఓలపై చర్యలు, ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు హెచ్ఈఓలపై చర్యలు, ఆశా వర్కర్లు నోటుకొచ్చినట్లు దూషిస్తున్న డాక్టర్లు హెచ్ఈఓలపై చర్యలు, బంజర్ పిఎస్సిలో ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు హెచ్ఈఓలపై చర్యలు, బంజర్ పిఎస్సిలో ఆశా వర్కర్లను వేధిస్తున్న వాళ్ళ జీతాలు మాకేం ఇవ్వట్లేదు కదా. అయినా కూడా ఏంటమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకో దీన్ని మాత్రం టార్గెట్ చేయాలి, ఇక నుంచి వదిలిపెట్టద్దు. హెచ్వి గారు రండి, మీరు ఈమె టార్గెట్ చేసి ఆమె ఎడిపోతుంది, ప్రతి క్షణం ఆమె వెంటాడాలని చెప్పేసి అనాల్సిన అవసరం ఏముందండి. నీవు నైట్ పగలు మాకు టైం అంటూ ఉండదండి. నైట్ డ్యూటీ చేసి వచ్చినా కూడా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఖచ్చితంగా మీ ఊర్లోకి వెళ్ళాలి. సిస్టర్కి చేయాలి పని, కొత్తగా వీళ్ళని ఎమ్మెల్యేలు పెట్టారు వాళ్ళకి చేయాలి, మళ్ళీ సూపర్వైజర్లు వస్తే వాళ్ళకి చెప్పాలి మీ సమాధానం. ఊర్లో ఎవరికైనా జ్వరాలు ఏమొచ్చినా 5 ఇవ్వాలి బిఎస్లు, మాకు కనీసం తినడానికి కూడా టైం ఉండదు. అలా చుట్టాలు చచ్చిపోయారన్నా కూడా సెలవులేదు, ఏం లేదు, చేయాల్సిందే, మీకు సెలవులు లేవు, ఏం పనికి రావు. నేను 30 సంవత్సరాలు చేస్తున్నా మేడం అంటే లేదు, నువ్వు చేయట్లేదు పని. ఎవరు చేస్తున్నారు నా పని? నా రిపోర్ట్లు ఎవరు ఇస్తున్నారు? నా గురించి మొత్తం ఎవరు చూస్తున్నారు? గర్భిణీ ఎవరు చూస్తున్నారు? డెలివరీ ఎవరు తీసుకోపోతున్నారు? టీకాలు ఇదిగో నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడి తీసిపడేస్తా, నాకెళ్ళి చూసి మాట్లాడు. నువ్వేంటి తలకాయ ఉంచుకుంటున్నావు? నాకు బాగాలేదు ఆ రోజు, నేను నీరసంగా ఉన్నా అని ఇట్లా పడిపోవటానికి ఉంటా. నాకు స్ఫూర్తి తెచ్చి నువ్వు బ్యాడు, నీకు సిగ్గుందా అన్న? అట్లా తల ఉంచుకుంటున్నావు ఎందుకు? నీకు సిగ్గు సారం లేదా? హెచ్ఓ సార్ అంటావు. కలిపేశారు వీళ్ళందరూ వింటారని ఒక రూమ్లోకి తీసుకుపోయారు నలుగురు. అదో ఇంకో అమ్మాయి కూడా ఉంది, ఏమైనా అడగండి, నేను అబద్ధం ఆడితే నా ఆశా వర్కర్ తోటి ఆశ. నీకు సిగ్గు సారం ఉందా? నేను మంచిగా చేసుకోండి అని చెప్పాలి. వాళ్ళ జీతాలు మాకేం ఇవ్వట్లేదు కదా. అయినా కూడా ఏంటమ్మా నువ్వు